కల్వకుంట్ల కవిత అన్న కేటీఆర్ కు వ్యతిరేకంగా ఇప్పటి వరకు బహిరంగంగా ఒక్క మాట కూడా అనలేదు. గత కొన్నేళ్ల నుంచి అన్నా చెల్లెల మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తుందన్న గాసిప్స్ మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు వాటిని బహిరంగంగా తమ అనురాగాన్ని, అన్నా చెల్లెల మధ్య ఉన్న బంధాన్ని ప్రదర్శించడం ద్వారా చేతలతో ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం బహిర్గతమయ్యాయి. అవి ఏ దశకు వెళ్తాయో తెలియదు, కానీ రాజకీయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆమె తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయిపోయింది. ఆ లేఖను కవితే లీక్ చేశారని, ఆమె కాంగ్రెస్ కోవట్టు అన్నట్టుగా కేటీఆర్ ప్రెస్ మీట్ లో పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఆ స్పందనకు కవిత చాలా సీరియస్ గా స్పందించారు. కేటీఆర్ కు పార్టీ నడిపే సామర్థ్యం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగానే స్పందించారు. ఈ వ్యవహారంతో కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయాలు బహిరంగమయ్యాయి. అధికారం కోసం కుటుంబం రోడ్డున పడుతుందని విమర్శించేవారు రాజకీయాల్లో ఉంటారు. కానీ ఇదేం వింత కాదు. ఇలాంటి సమస్య అంతా ఎవరో ఒకరు తమకు అన్యాయం జరుగుతుందని గట్టిగా నమ్మినప్పుడే వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో కవిత అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. తనను పార్టీ దూరం పెడుతుందని, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని అనుకుంటున్నారని, పూర్తిగా రాజకీయ వారసత్వం కేటీఆర్ మాత్రమే సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉండొచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాజకీయాల్లో ఆమెకు ఎలాంటి పాత్ర లేకుండా పోయింది. పార్టీ వ్యవహారాలపై ఎలాంటి సమాచారం లేదు. కొద్ది నెలల పాటు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత తెలంగాణ జాగృతి పేరుతో మళ్లీ రావాలని అనుకుంటున్నారు.